రంగస్థల ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పద్యం తెలుగువారి సొంతం. అటువంటి పద్యాలను ప్రజల వద్దకు నాటకాల ద్వారా తీసుకువెళ్లిన ఎంతో మంది నాటక రచయితలకు, పద్య నాటక నటీ నటులకు, మహానుభావులకు హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఛానల్ ద్వారా పద్య నాటకాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులను సాధించి నాటకానికి అత్యున్నత గౌరవాన్ని సాధించి పెట్టినటువంటి కలియుగ హరిశ్చంద్ర బిరుదాంకితులు, ఆంధ్ర తాన్సేన్, స్వర్గీయ డివి సుబ్బారావు గారి మనవడు, వెంకట సుబ్బయ్య గారి కుమారుడు అయినటువంటి డివి సుబ్బారావు గారిని పరిచయం చేసుకుందాం. అతి చిన్న వయసు నుండి కూడా నాటక ప్రదర్శనతో ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసి అత్యున్నతమైనటువంటి నటనతో మరియు గాన మాధుర్యంతో లక్షలాది మంది అభిమానులు సంపాదించుకొని ప్రస్తుతం పద్య నాటకాలలో సుమారు 4000 నాటకాలు ప్రదర్శించి ఇప్పటికీ కూడా సత్యహరిశ్చంద్రలో హరిశ్చంద్రుడిగా, చింతామణిలో భవానీ శంకరుడుగా, గయోపాఖ్యానంలో అర్జునుడిగా, శ్రీరామాయణ యుద్ధంలో శ్రీరాముడిగా కొన్ని వేల నాటకాలు ప్రదర్శించి నాటక రంగాన్ని వృత్తిగా స్వీకరించి రాణిస్తున్నటువంటి జూనియర్ డివి సుబ్బారావు గారిని ఇప్పుడు మనం ఆయన అంతరంగాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి సుబ్బారావు గారు. నమస్కారం. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఎంతో మంది మీ ఇంటర్వ్యూ చేయమని మమ్మల్ని చాలా మంది కోరి ఉన్నారు. వారి కోరిక ప్రకారం ఈరోజు మిమ్మల్ని కలవడం జరిగింది. మీ గురించి మేము ప్రశ్నించేటువంటి ప్రశ్నలకి సమాధాన సూత్రులు చక్కగా ఇది మీ నాటక పద్యాల్లో కనుక ఇచ్చేటువంటి డైలాగులా కాకుండా అంతర్లీనంగా మా ప్రేక్షకులు మీ మనోగతాన్ని తెలియజేస్తారని మేము తప్పకుండా ప్రేక్షకుల కోరికపై హరిశ్చంద్ర నాటకం ఇచ్చోట అనే పద్యం ఒకసారి ఆలోచించండి. కలసిపోయే చోటనే ఎట్టి పేరన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచి నశించే ఇది పిశాచులలో నిఠలెక్కనుండు నిఠాలెక్కనుండు గజ్జెగనరించియాను రంగస్థలంబు ఇది మరణదూత దిఖ్యము దుష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబు మొట్టమొదట మీరు అసలు మీ నాటక రంగంలోకి ఏ వయసులో మీరు ప్రవేశించారు? నా వయసు 11 సంవత్సరాలప్పుడు నాటక రంగంలో ప్రవేశించడం జరిగింది. దాదాపు అప్పుడు నేను 6th స్టాండర్డ్ అనుకుంటా. 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచి. అయితే మీకు అసలు ఈ నాటకాలు నటించాలనే అభిరుచి కానీ ఆ కోరిక కానీ ఎలా కలిగింది? కోరిక అంటూ ప్రత్యేకంగా ఏం కాదండి. సరదాగా పిల్లలతో ఆడుకోవాల్సినటువంటి వాళ్ళని నేను మా గురువు గారి ప్రోద్బలం, మరి ఆయన ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలియదు. మొత్తానికి బొట్టు వెంకటరావు గారి అని పేరు. అందరు పిల్లలు ఆడుకుంటే నన్ను హార్మోనియం దగ్గరికి తీసుకెళ్ళేవారు. ఆ రోజు అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం. కొన్ని కుటుంబ సమస్యల కారణం అవ్వచ్చు, నేను మా గురువు గారి ఇంట్లో 3 నెలలు ఉండాల్సి వచ్చింది.
ఆ టైంలో మా నాన్నగారు ప్రాక్టీస్కి వెళ్తూ ఉన్నప్పుడు నన్ను కూడా సరదాగా తీసుకెళ్ళేవాడు, రా విందు అని చెప్పాలి. అదేంటంటే నేను పిల్లలతో అందరితో మీ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే నన్ను హార్మోన్ బాక్స్ అని చెప్పి తీసుకెళ్తారు అని చెప్పి అడుగుతుంటే, అసలు మీ తాతగారు ఏంటి, మీ నాన్న ఏంటి, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి చెప్తూ ఉండేవాడు. కానీ అసలు దాని గురించి బ్యాక్గ్రౌండ్ గురించి నాకు అసలు పట్టేది కాదు. 11 సంవత్సరాలకి ఏమి బ్యాక్గ్రౌండ్స్, దాని గురించి వాల్యూస్ ఏం తెలుస్తాయి. అటువంటి టైంలో నాన్నవాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేసుకుంటా రూమ్లో ఉండేవాడు, నేను బయట నుంచి ఏదో చిన్న చిన్న హమ్ చేస్తూ ఉండేవాడు. అది విని వీళ్ళు అంటే మాకు గురువుగారే క్యాచ్ చేశారు. నాకు ఒకరోజు పాడుతున్నాళ్ళే బయట నుంచి ముందు బాక్స్ మీద పాడు అని చెప్పని ముందు 4 చరణాలు 3 చరణాలు అట్లా అనిపించేవాడు. అది ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు నాటకానికి వెళ్ళాం నాన్నగారు, నేను, గురువుగారు. స్టేజ్ మీద డివి సుబ్బారావు గారు మనోడు 4 పద్యాలు పాడతాడని చెప్పని ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇంట్రడ్యూస్ చేశాడు, అంటే మైక్లో చెప్పాడు. నాకు తెలియదు అసలు ఆ విషయం. గురువుగారు నేను చెప్పలేదు అని చెప్పని అన్నారు. సరే స్టేజ్ మీద కూర్చొని 4 పద్యాలు పాడాను. ఆ రోజే 230 240 ప్రజెంటేషన్లు వచ్చినాయి 4 పద్యాలకి. ఆ తర్వాత మళ్ళీ వరుస పెట్టి ఒక 2-3 నాటకాలు చూడడానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఒకరోజు ఒక స్టేజ్ నాటకానికి వెళ్ళిన దగ్గర డివి సుబ్బారావు గారు మనోడు కూడా నాటకాలు ఆడుతున్నాడంట, పద్యాలు వచ్చు, తను కూడా పాడతాడు అని చెప్పని ఒక కమిటీ వాళ్ళకి తెలిసింది. ఆ తెలిసిన విషయం నాన్నగారు ఆ రోజు వారణాసి నడిచి ఆడాల్సినటువంటి నన్ను వారణాసి ఆడమని చెప్పిన కమిటీ వాళ్ళు అడగడం జరిగింది. నాకు డైలాగ్స్ కూడా రావు, పద్యాలు అయితే మామూలుగా అవుట్లైన్స్లో పాడేవాడు. అప్పటికప్పుడు ఒక కమిటీ ప్రోద్బలం అవ్వచ్చు, అభిమానుల ప్రోద్బలం అవ్వచ్చు, మా గురువుగారు నేను చిన్న ఆటోలో కూర్చొని డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి ఆ రోజు వారణాసి ఆడటం జరిగింది. ఇంకా 2001 ఫిబ్రవరి 12వ తారీఖు ఫస్ట్ ప్రదర్శన మీరు ఆరంగేటం చేశారు నాటక రంగంలో మొట్టమొదటిసారి. అనుకోని పరిస్థితుల్లో బాల్యంలోనే నాటకం అంటే పూర్తి అవగాహన లేని వయసులోనే మీరు స్టేజ్ మీదకి ఎక్కి నాటక ప్రదర్శన చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు గంట తిరిగి చూడాలి లేదు. సరే, అయితే మీరు ఈ పద్యాలు నేర్చుకోవాలి, మీలో ఈ తృష్ణను గమనించినటువంటి మీ గురువుగారు బొడ్డు వెంకటరావు గారు అంటే తొలి గురువు ఆయన మీకు. ఆయన తర్వాత ఏ విధంగా మీతో సాధన చేయించాడు, ఏ విధంగా మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దాడు? సాధన అంటే అది కఠోరమైన సాధన అనే చెప్పచ్చు. చిన్న వయసులో ఒక వైట్ పేజ్ అంటే నాకు అసలు ఏం తెలియదు. నేను చదివింది కూడా ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు అంటూ రాదు. అటువంటి టైంలో ఒక తెలుగు పద్యాన్ని నాకు పరిచయం చేసి ఇట్లా చదవాలి, తాతయ్య గారు ఇట్లా చదివేవాడు అని చెప్పని ఆయన కూడా పాడి వినిపించేవాడు. నాకు ప్రాక్టీస్ చేసినటువంటి సన్నివేశాలు చాలా కష్టపడి చేశాం. మామూలుగా సాధన అంటే ఏదో 1-2 గంటలు కాదు, ఒక రోజుకి వచ్చేసరికి కొన్ని 100 పద్యాలు పాడేవాడు. అంటే 100 సార్లు ప్రాక్టీస్ చేసేవాడు. టిఫిన్ చేయడం, భోజనం చేయడం, మధ్యలో ఎప్పుడూ అసలు దాని గురించి మర్చిపోయేవాడు. అంత మంచి సాధన ఇచ్చారు. గురువు గారికి ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీడియా ద్వారా. మేము గురుభక్తికి చాలా సంతోషిస్తున్నాము. ఈ రోజుల్లో ఈ నాటకాల్లో సుమారు ఇప్పటికీ మీరు 4000 పైచిలకు నాటకాలు ప్రదర్శించారనేది వినికిడి. అయితే ఆ తర్వాత మీరు హరిశ్చంద్ర నాటకాన్ని ప్రత్యేకంగా తీసుకుని మొట్టమొదటి ఆ నాటకం ద్వారా అరంగేటం చేశారు. ఆ తర్వాత ఇంకా ఏ పాత్రలో మీరు నటించారు, ఏ పాత్రలో ఏ విధంగా మీరు ముందుకు? హరిశ్చంద్రుడిగా ఒక 4-5 సంవత్సరాలు కంటిన్యూషన్గా చేస్తూ ఉన్న టైంలో పి లక్ష్మణరావు గారు ప్రక్కన రాముడుగా చేయాలని చెప్పని గుంటూరు ఏనుగు వెంకటేశ్వర గారు ప్రొసీజర్ తీసుకొచ్చారు. ఆ టైంలో రాముడుగా నేను 2005 గుంటూరులో విజ్ఞాన మందిరంలో టికెట్ నాటకం ప్రదర్శన చేయడం జరిగింది.
టికెట్ నాటకాలు ఎప్పుడైతే అంతరించిపోయాయి ఇంక లేవు అనుకున్న టైంలో ఆ రోజుల్లోనే థియేటర్ చాలక 1,50,000 రూపాయల కలెక్షన్ వచ్చింది. అది చాలా మర్చిపోని సన్నివేశం అది ఇంకా చాలా సంవత్సరాల తర్వాత. సరే, మీరు ఈ నాటకాలను ప్రదర్శించే వయసులో మీకు ఒక స్టార్డమ్, ఒక ఇమేజ్, ఒక డివి సుబ్బారావు అనేటువంటి డివి సుబ్బారావు గారి మనవడు జూనియర్ డివి సుబ్బారావు వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా హరిశ్చంద్రుడు పోటీకి వచ్చాడు, ఈయన యువ కళాకారుడు వచ్చాడు అని అన్ని జిల్లాల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతులు వచ్చి ఒక స్టార్ ఇమేజ్ ఏ సంవత్సరం నుంచి మీకు ఏర్పడింది? 2011 నుంచి. 2011 నుంచి దాదాపు 10 సంవత్సరాలు నాకు ఫేమ్ రావడానికి. అంటే తాతయ్య గారి పేరు మీద కొంతకాలం చూశారు. తనలో అసలు ఏంటి ఒకటి సుబ్బారావు అన్నట్టుగా ఎంతగా మనం ఆదరించవచ్చు, ఎంతకాలం ఆదరించవచ్చు అని కూడా ప్రశ్నార్థకం కూడా వచ్చింది. ఇక మనలో మన టాలెంట్ ఏంటి, మనం నన్ను నేరుగా ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఒక ఆర్టిస్ట్ పరంగా సోన్సో అని చెప్పుకోవడం కంటే అది కొంతకాలం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనం ఎలా రిలేట్ అవ్వాలి అనే దాని గురించి పాయింట్అవుట్ చేసి దాన్ని ఒక వేషం మీద అవ్వచ్చు, భాష మీద అవ్వచ్చు, ఒక సంగీత పరంగా నన్ను నేరుగా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇప్పటికీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నంలోనే ఉంటూ ఉంటాను. మీరు ఈ పద్యాలు హార్మోనియం మీద అయితే కనుక మీరు గొడ్డు వెంకట్రావు గారి దగ్గర నేర్చుకున్నారు. తర్వాత సాహిత్య పరంగా అలాగే భాష పరంగా ఎవరి దగ్గర మీరు ఏమైనా తరఫీ తీసుకున్నారా? ఏమన్నా సూచనలు సలహాలు సంప్రదించారా? పెద్దవాళ్ళని ఏ విధంగా మీరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు? ఎవరి దగ్గర ఏమైనా తెలియని విషయాలు ఏ విధంగా తెలుసుకున్నారు? ముందు పద్యాలు పాడడం వరకు అయితే కనుక గురువుగారి దగ్గర నేను నేర్చుకున్నాను. డైలాగ్స్ నాన్నగారు చెప్పేవారు. సాహిత్యపరంగా సందర్భానుకూలంగా రాగం ఆలపించడం కానీ, భావయుక్తంగా పద్యాన్ని చదవటం కానీ, దాని యొక్క అంతర్భావం తెలుసుకోవడం కానీ నేను అన్ని జరిగింది 2006 నుంచి 2007 వరకు కూడా. నేను ఆచంట వెంకటరత్న నాయుడు గారి దగ్గర 2 సంవత్సరాలు శిష్యరికం చేశాను, ఆశ్రమంలో ఉండి. ఒక రోజు 2 రోజులు కాదు. చాలా సంతోషం అండి. అంత మహానటుడి దగ్గర కూడా మీరు ఆ పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ దగ్గర వాళ్ళు తెలియపరిచిన విషయాలను మీరు స్వీకరించి ఈ స్థాయికి రావడం చాలా ఆనందదాయకం. అలాగే తర్వాత మీరు ఎంతో మంది మీ సీనియర్ అంటే మీ ముందు తరం వాళ్ళు, ఇప్పుడు మీ తరంలోనూ మీరు కలిసి నటించినటువంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. మీరు ఏ గొప్ప కళాకారులు పక్కన మీరు నటించారు? ప్రప్రథమంగా తాతగారు ఎవరైతే టీంలో నటించారో, అదే మా సంస్థ శ్రీనివాస సాయి నాట్య మండలి అనే సంస్థ స్థాపించిన తర్వాత హరిశ్చంద్ర నాటకంలో గూడూరు సావిత్రమ్మ గారు చంద్రమతిగా, వై గోపాలరావు గారు నక్షత్రుడిగా, ఉప్పాలాంచారయ్య గారు ఫస్ట్ హరిశ్చంద్రుడిగా, ఇట్లా కొనసాగుతూ ఉన్నటువంటి టీంలో తాతగారు ఒకడే చనిపోయారు. ఆ టీం మొత్తంతో అందరితో నేను పనిచేశాను. అదే టీంతో గత 20 సంవత్సరాలుగా నేను కళాకారులతో పనిచేస్తూ ఉన్నా. కాకపోతే నాకు అత్యున్నతమైనటువంటి కళాకారుల్లో నాకు గోపాలరావు గారు, గూడూరు సావిత్రమ్మ గారు, వీరితో నటించినప్పుడు నా ఆనందం, ఉత్సాహం వేరేగా ఉంది. మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండేది, వాళ్ళతో చాలా ఇదిగా ఉండేది. ఆయన సంగీతం ఆలపిస్తుంటే పక్క నుంచి ఇలా పాడితే బాగుంది, అలా పాడితే బాగుంది అనిపించేది. యాక్టింగ్ చేసేటప్పుడు ఒక యాక్టింగ్ నటన అంటే ఏం తెలియదు, పద్యాలు పాడమే తెలుసు. కానీ గూడూరు సావిత్రమ్మ గారి పక్కన నేను నటిస్తున్నానంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉండేది. ఆ నటన చెప్పడం కానీ ఆవిడ సుమారుగా ఇప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద కళాకారుల సరసన నటించి ఇప్పుడు ఇట్లా ఉన్నారు కదా, మీరు ఈ స్థాయిలోకి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరంలో మీరు నక్షత్రుడుగా కానీ లేకపోతే మీ పక్కన చంద్రమతిగా కానీ ఎవరి కాంబినేషన్ అయితే మీకు బాగుంటుంది, ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారు? అలాగైతే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఎవరి పేర్లు చెప్పకపోతే ఎవరు బాధపడతారు దాని గురించి. అట్లే కదా మనసులో ఉన్నదంటే మీకు బాగా ప్రేక్షకులు మీ ఇద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుందని ప్రేక్షకులు ఎవరైతే అనుకుంటారో అది మీ ఉద్దేశం. ఇప్పుడు అంతా కాంబినేషన్ కంటే కాంపిటీషన్గా నాటకాలు ఆడుతున్నారు.
అప్పట్లో నాకు సావిత్రి గారు, జయనిర్మల గారు, గోపాలరావు గారు, దారికోట గారు, ఆ సీనియర్ నటులతో ఆ కాంబినేషన్ పరంగా ఇది వేరుగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి నా తరం ఆర్టిస్టులు అంటే ఇప్పుడు కిలారి లక్ష్మి గారు, రత్నశ్రీ గారు, అట్లా కేవి పద్మావతి గారు, నక్షత్రుడిగా నర్సీపట్నం శ్రేణి గారు, అక్కలనాయుడు గారు, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. కాకపోతే ఎక్కువగా మాకు ఇప్పుడున్నటువంటి జనంలో ఉన్నటువంటి క్రేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఒక కిలారి లక్ష్మి గారు, నర్సీపట్నం శ్రేణి గారు, నక్షత్రుడు, ఈ కాంబినేషన్తో ఎక్కువగా నాటకాలు ఇస్తున్నాం. దాదాపు నేను ఇయర్లీ వచ్చేసరికి ఒక 150, 160 నాటకాల్లో 100 నాటకాలు వీళ్ళే ఉంటారు, వీళ్ళే కాంబినేషన్ ఉంటారు. అయితే మీరు ఈ హరిశ్చంద్ర పాత్రతో పాటుగా భవానీ శంకర్ చింతామణి నాటకంలో, అలాగే రామాంజనేయ యుద్ధంలో రాముడుగా, అలాగే దైవోపాఖ్యానంలో అర్జునుడిగా మీరు నటించారు. అయితే హరిశ్చంద్ర పాత్రకి మీకు వచ్చినటువంటి స్టార్ ఇమేజ్ మిగతా పాత్రలపై అంత ప్రభావం లేదనేది మామూలు జనరల్గా ప్రజల్లో ఉన్నది. వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోవడమా, లేకపోతే ఎక్కువ ఖాళీ లేక ఈ హరిశ్చంద్ర నాటకాన్ని ప్రజలు ఎక్కువగా డివి సుబ్బారావు హరిశ్చంద్రలో చూస్తారనే ఉద్దేశంతో ఎక్కువగా వాటికి ఆఫర్స్ రావడం వల్ల? దీనికి ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్తాను. ఒక హీరోని తీసుకున్నాము. ఒక కోణంలో ఒక బాహుబలి క్యారెక్టర్ని చూసాం. వెంటనే సాహో రిలీజ్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా డౌన్ అయినాయి, అభిమానులు బాధపడ్డారు అని కూడా మనం విన్నాం. అందులో ప్రభాస్ అభిమానిగా కూడా నాకు ఆ ఫీలింగ్ ఉంది. ఏంటి స్టార్డమ్ అంత ఇది ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఇట్లా ఇదయ్యాడని. అట్లాగే ఒక డివి సుబ్బారావు గారిని హరిశ్చంద్రుడిగా అభిమానించారు. అంతకుముందు బాలవద్ది, కార్యవద్ది, మొదటి హరిశ్చంద్రుడు, కృష్ణుడు చాలా వేషాలు చేశారు. హరిశ్చంద్రుడికి పరిమితమైన తర్వాత ఆయన్ని కలియుగ హరిశ్చంద్ర కాన్సన్ అన్నారు. ఆయన మనవడిగా నన్ను డివి సుబ్బారావు గారి మనవడిగా కూడా హరిశ్చంద్రుడిగానే చూశారు. కానీ నేను ఒక వేషానికే పరిమితం అవ్వకూడదనే ఉద్దేశంతోనే మిగతా 4-5 వేషాలు కూడా నేను చేయడం జరిగింది. కానీ నా వంతు కృషిగా దాని మీద నేను ఎక్కువగానే కృషి పెట్టి అన్నీ కూడా ప్రతి ఒక్క వేషం కూడా నేను కేర్ తీసుకుని చేశాను. అది జనం దృష్టిలో నేను ఒకదానికి వాళ్ళకి ఫిక్స్ అయి ఉన్నా హరిశ్చంద్రుడిగా. వేరే దానికి ప్రమోట్ అవ్వకపోవడం అనేది లేదు. అన్ని చోట్ల అన్ని వేషాలు కూడా నాకు ఆదరణ బాగానే ఇచ్చారు. అంటే ఎక్కువగా ఏంటంటే నన్ను హరిశ్చంద్రుడిగా దృష్టిలో పెట్టుకొని చూస్తారు కాబట్టి అలా జరుగుతుండొచ్చు. ఇప్పుడు కాటిసీమలోని ఒక మంచి పద్యం పాడండి. అహో ఈ శ్మశానం ఎట్లా చూసినాము,
ఇప్పుడు సంగీత పరంగా ఒక ఆర్టిస్టు వేదిక మీద ఒక పద్యం కానీ ఒక నటన కానీ చేసేటప్పుడు ఒక పద్యం ఆలాపన చేసే సమయంలో వాయిద్య సహకారాలు, క్లారినెట్ సౌండ్ కానీ, హార్మోనియం సౌండ్ కానీ, ఈ డోలక్ టవర్ ఇటువంటి సౌండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆర్టిస్టు చెప్పేటట్టు ఉచ్చారణ, ఆ సాహిత్యం ప్రజల్లోకి సరిగ్గా ప్రేక్షకులకు వినపడలేదు, ఇవి డ్యామేజ్ చేస్తున్నాయి అనేటువంటిది చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం. అది అవును. ఆ వ్యవస్థలో పేరేంటి? ఇప్పుడు పాట కచేరీ వాళ్ళకైతే ఎవరి మైక్ సెట్స్, ఎవరి మైక్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు. నాటక రంగం వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్ దగ్గర ఉన్నటువంటి మైక్ సెట్టింగ్స్ వాళ్ళే అడ్జస్ట్ అయ్యి మైక్ సిస్టమ్ అడ్జస్ట్ చేయాలి. ఆ సాంకేతిక లోపం అతని ఇంజనీరింగ్ తెలియకపోవడం కాకపోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఆ మైక్ సిస్టమ్ బాగా కట్టేటటువంటి సిస్టమ్ తెలియకపోవచ్చు. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే, ఇప్పుడు తరంలో ఉన్నటువంటి హార్మోనిస్టుల్లో అతి కొద్ది మంది మాత్రం ఎక్కువగా సౌండ్ వినిపిస్తేనే వాయించగలుగుతున్నారు, ఆ హ్యాండ్ నడుస్తుంది అనేటటువంటి వెనుకటి నేను చాలా విన్నాను. నాతో కలిసినటువంటి ఆర్టిస్టులతో కూడా చాలా మంది నేను కూడా చెప్పాను, హార్మోనియం సౌండ్ ఎక్కువ అవుతుంది అని. అంటే నా హార్మోనియం సౌండ్ ఎక్కువ పెట్టుకొని తను తగ్గించుకోమని ఈ రాజకీయంగా ఇలాగా తప్పుగా అర్థం చేసుకుంటారని తొందరగా వాగ్వాదాలకు నేను మాట్లాడను. జనమే సమాధానం చెప్తారు దానికి. అట్లా నా హార్మోనియం బాక్స్లు కూడా ఇట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి మైకులు సౌండ్ ఎక్కువ రావటం, డిస్టర్బెన్స్ రావటం అట్లా జరుగుతుందనే ఉద్దేశంతో మా ఆర్కెస్ట్రాకి నేను సొంతగా సౌండ్ కంట్రోల్ చేసేటటువంటి మైక్స్ నేను కొని ఆ మైక్స్ యూజ్ చేస్తున్నాను. అది నా వరకు. మిగతా వాళ్ళు ఎవరు ఎలా యూజ్ చేస్తారు ఏంటన్న సంగతి ఇంకా. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, గతంలో ఒక అసోసియేషన్, ఒక నాటక సమాజం ఉంటే ఆ సమాజంలోనే ఒక 10 మంది కానీ 15 మంది కానీ ఆర్టిస్టులు ఒక నాటకాన్ని నేర్చుకొని అది గ్రామాన ప్రదర్శించేవాడు. ఇప్పుడు అలా కాకుండా హరిచంద్రుడు ఒక ఊరు నుంచి, ఒక జిల్లా నుంచి, చంద్రమతి ఇంకో జిల్లా ఇంకో వైపు నుంచి, అలాగే నక్షత్రుడు ఇంకో వైపు నుంచి, వీరబాహుడు ఇంకో వైపు నుంచి, విశ్వామిత్రుడు ఇంకో వైపు నుంచి, అలా విడివిడిగా వచ్చి అక్కడ ఒక కాంబినేషన్ లేకుండా ఓన్లీ కాంబినేషన్ స్కిల్స్తోనే నాటకాలు ప్రదర్శన చేస్తున్నారు. వీళ్ళలో అక్కడ పోటీ తత్వం ఏర్పడుతుంది కానీ నాటకీయత అనేది దెబ్బతింటుంది అనేది కూడా కొంతమంది అభిప్రాయం ఉంది. ఈ విషయాల్లో మీ యొక్క సమాధానం? అయితే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి రావడం అనేది ఇప్పటిది కాదు, అది అనాదిగా డివి సుబ్బారావు గారు అంతకంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా గూడూరు సావిత్రమ్మ గారు గూడూరు నుంచి రావాలి, అట్లాగే వైగోపాలరావు గారు అన్నగా శ్రీకాకుళం నుంచి రావాలి, పి లక్ష్మణరావు గారు అంటే రాజమండ్రి నుంచి రావాలి. అంతా ఒక చోట ఉన్నటువంటి ఆర్టిస్టులతో నాటకం చేయాలనేది కష్టమైనటువంటి పని. కాకపోతే ఏంటంటే స్టేజ్ మీదకి వచ్చినటువంటి ఆర్టిస్టులు మనమంతా ఒక కుటుంబం, మనమంతా ఒక సమాజం, ఒక నాటకంలో ఉన్నటువంటి పాత్రధారులు, ఏ పాత్రకు తగ్గ ఆ క్యారెక్టర్గా మనం బిహేవ్ చేయాలి అనేటటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది పనిచేయడం. నా పని వచ్చాను, ఈ పద్యం 1/4 గంట 20 నిమిషాలు సమయం సందర్భం లేకుండా, ఆ రాగం ఇక్కడ పాడొచ్చా లేదని లేకుండా, ఇక్కడ పక్క ఆర్టిస్ట్తో పని లేదు, నాకు ఒక 20 నిమిషాలు రాగం పాడాను అనేటటువంటి సెన్స్తో ఆలోచించి ఆ సందర్భాన్ని పాడు చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు కాంబినేషన్ పరంగా ఏ ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి చాలా తక్కువ మంది ఆర్టిస్టులు కాంబినేషన్గా పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కాంపిటీషన్గానే ఉంటున్నారు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేటువంటి పందిరి నాటకాలు కానీ, అంటే ఇప్పుడు శ్రీరామ ఉత్సవాలు కానీ, అలాగే వినాయక చవితి ఉత్సవాలు కానీ, తిరునాళ్ళలో కానీ, అటువంటి కార్యక్రమాల్లో అవుట్డోర్లో జరిగేటువంటి ఆడియన్స్ వేరుగా ఉంటారు. అలాగే ఆడిటోరియంస్లో సిటీస్లో టౌన్స్లో ఉంటాయి, అక్కడ పండితులు, కొంచెం జ్ఞానవంతులు, తక్కువ టైంలో నాటకాలు చూసి ఆస్వాదిద్దాం అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ రాగాలకి అంతగా ఇష్టపడరు కదా, పల్లెటూరులో గ్రామాల ఉత్సవాల నాటకాల్లో రాగాలకి ఎక్కువ వస్తూ ఉంటాయి. అక్కడ ప్రేక్షకులకి ఇక్కడ ప్రేక్షకులకి అక్కడ ప్రదర్శించేటప్పుడు
ఇక్కడ ప్రదర్శించేటప్పుడు రెండింటికి వైరుధ్యాన్ని మీరు ఏ విధంగా చూపుతారు? నటనలో అయితే తేడా ఉండదంటే ఏ స్టేజ్ అయినా 100 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా చేసేటటువంటి ప్రదర్శన ఒకటే. కాకపోతే పల్లెటూరులో ఏర్పాటు చేసిన దేవస్థానాల తరఫున ఏర్పాటు చేసినటువంటి నాటకాలు దాదాపు 6 నుంచి 7 అవర్స్ వరకు కూడా కండక్ట్ చేయాలి. ఎందుకంటే రాత్రి 10 దగ్గర నుంచి తెల్లారి 6 వరకు ఏ బస్సు సౌకర్యాలు కానీ ఏది ఉండవు కాబట్టి 10 దగ్గర నుంచి తెల్లారి 6 వరకు కూడా నాటకం జరగాల్సిందే. 1 గంటకి నాటకం అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ప్రజలు వచ్చినటువంటి జనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఏ అకామిడేషన్ ఉండదు. అందుకారణంగా సీన్లు పెట్టి నాటకానికి ముందు గయోపాఖ్యానం లేకపోతే రామాయణ యుద్ధం సీన్లు పెట్టి హరిశ్చంద్ర నాటకం పూర్తి నాటకం పెట్టడం జరుగుతుంది. కానీ టౌన్లో వచ్చేసరికి సినిమా అనేది ఒక 2.5 గంటలు ఉంటుంది. అదే కోణంలో దృష్టిలో పెట్టుకుని వచ్చి చూసేటటువంటి టౌన్లో థియేటర్స్లో ఇండోర్లో ఆడేటటువంటి ప్రోగ్రామ్స్కి ఏంటంటే రాగాలు సవరించుకొని పద్యం భావం ఎంతవరకు ఉందో దాని వరకు మనం మిళితంగా చూపిస్తేనే క్లాస్ పీపుల్కి మనం చేరువవుతాం. అట్లా థియేటర్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు, స్టేజ్కి పల్లెటూరులో ఇలాగా దీనికే పరిమితమైన ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మనకి 2 విధాలుగా మనం మైండ్ సెట్ని అడ్జస్ట్ చేసుకోగలిగితే 2 వైపులా మనం రాణించగలిగినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని పాత్రలకి కొన్ని పద్యాలకి రాగ స్వభావం అంటే ఆ పాత్రకు అనుగుణంగా ఆ యొక్క పద్యానికి భావానికి అనుగుణంగా ఆ స్వరపరచట్లేదు రాగాలి. ఎవరికి నచ్చిన ధోరణిలో వాళ్ళు నటులు చేస్తున్నారు. పలానా పాత్రకి పలానా రాగంలో అయితే దాని యొక్క భావ వ్యక్తీకరణ చక్కగా ఉంటుంది అని ఆ విధమైనటువంటి ప్రయోగాలు మీరు ఏమైనా చేశారా? నేను హరిశ్చంద్ర కాకుండా మిగతా భవానీ శంకర్ కానీ అర్జునుడు కానీ రాముడు కానీ ఆ సమయం సందర్భానుకూలంగానే నా రాగాలు నేను సెట్ చేసుకోవడం నా సొంత బాణీలు చేసుకున్నానండి. ఇక హరిశ్చంద్ర వచ్చేసరికి నేను ఆ బాణీని కదిలించకూడదు, కదిలిస్తే నాకు నిజంగా పాపం తగులుద్ది అంటారు. ఎందుకంటే ఆ తల్లి ఎంత పవిత్రమైందో బాణీ కూడా మనం ఎంచుకున్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి బాణీ కూడా అంతే పవిత్రంగా మనం భావించాలి. ఆ బాణీని మళ్ళీ చెడగొట్టడం, దాంట్లో వెకిలిగా సినిమా సంగతులు పెట్టడం, సినిమా సంగతులు పాడొచ్చు, నేను పాడకూడదని నేను అంటాను. ఆ సమయం దానికి అక్కడ సింక్ అవ్వాలి. ఆ సందర్భానుకూలంగా లేకుండా నేను సంగీతం మొత్తం నాకు జీర్ణించిపోయింది, నేను ఎక్కడ ఏదైనా పాడగలను అనేటటువంటి అహంభావం ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో సైడ్ ఆర్టిస్టుని లెక్క చేయరు, సబ్జెక్టుని లెక్క చేయరు, ప్రేక్షకుల్ని మనం దృష్టిలో పెట్టుకోం. నాకు మొత్తం సంగీతం మొత్తం ఒంటి నిండా ఉంది, నన్ను చూడండి అనేటటువంటి భావన మనిషికి ఏర్పడినప్పుడు కళాకారుడిగా రాణించలేడని నా ఉద్దేశం. సరే, ఇప్పటి వరకు మీరు ఇన్ని నాటక మీరు మొత్తం ఇప్పటికి 4,000 పైసలు అనుకుంటున్నాను. 4,872. అతి చిన్న వయసులో మీరు ఇన్ని నాటక ప్రదర్శనలు ఇచ్చారంటే చాలా అద్భుతం అండి. అయితే మీరు ఇన్ని నాటక ప్రదర్శనలు ఇచ్చేంత కమర్షియల్ ఆర్టిస్ట్గా ఒక స్టార్ ఇమేజ్ పొందినటువంటి ఆర్టిస్ట్గా ఉన్నారు మీరు. కానీ నంది కానీ గరుడ కానీ ఇటువంటి పోటీ ప్రదర్శనలోకి మీరు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళకపోవడం గల కారణాలు, ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణాలు అంటే ఏం లేవు. నేను పోటీకి వెళ్ళాలి, నన్ను పలానా వాళ్ళు ఒప్పుకొని నాకు మార్కులు వేసి నన్ను గెలిపించాలి లేదా అవార్డు ఇవ్వాలి అంటే నాకు ఇంకా సంపూర్ణమైనటువంటి అనుభవం కావాలి. అనుభవం కావాలి అంటే మనం స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఎక్కువగా మనం ఎప్పుడైతే చేస్తామో ఆ జనం నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్, పండితుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి సలహాలు, ఇవన్నీ కూడా ఏంటంటే సంపూర్ణంగా ఇంకా నేను తయారవ్వలేదేమో, నేను ఇంకా స్టికాన్ అవ్వలేదు అని నా మనసుకు అనిపిస్తుంది. కమర్షియల్ రూట్లో ఉన్నాను ప్రస్తుతం ఈ పౌరాణికంలో. సోషలిజంగా కానీ ఇదే పౌరాణికాన్ని నంది అవార్డు వైపు తీసుకెళ్ళాలంటే నాకు కొంత సమయం కావాలి. ఇంకా కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, నాయుడు గోపి గారు అని చెప్పని, పివిఎన్ కృష్ణ గారు అని చెప్పని, మా సబ్జెక్ట్ చేయి దీంట్లో మంచి క్యారెక్టర్ ఉందని చెప్పారు. కానీ చాలాసార్లు అడిగినా కూడా నేను ఇప్పుడు ఉన్నటువంటి రూట్ ఇది కాబట్టి నేను ప్రస్తుతం నాకు ఆలోచన లేదు, వచ్చినప్పుడు కంపల్సరీ మీ సబ్జెక్ట్లో చేస్తానని చెప్పాను వారితో.
సంతోషం. ఇంకా మీరు ఇన్ని అవార్డులు కానీ ఇట్లా బయట ప్రేక్షకుల ముఖంగా చరణ ముద్ర వేస్తున్నారు కదా, అవార్డులు కానీ పెద్దల యొక్క ప్రశంసలు మీకు ఎవరెవరు ఎక్కడి నుంచి ప్రశంసలు వచ్చినాయి, ఎట్లా ఏ అవార్డులు వచ్చినాయి మీకు? అవార్డులు అనేవి అన్అఫిషియల్గా ఉండేవి, అఫీషియల్గా అనేది గవర్నమెంట్ నుంచి ఇచ్చినవి అఫీషియల్స్ అవుతాయి. అవార్డులు అనేవి సంస్థల నుంచి ఇచ్చినవి చాలా ఉన్నాయి. అది ఇంకొక చిన్న విషయం అండి. మీ ఇన్ని సంవత్సరాల నాటక చరిత్రలో ఇన్ని పాత్రలు ఇన్ని నాటక ప్రదర్శించినటువంటి సమయంలో ఇన్ని రోజుల నుంచి మీ మనసుకు హత్తుకున్నటువంటి అంటే జీవితంలో మర్చిపోలేని ప్రదర్శన ఒకటి ఉంటుంది. ఆ ప్రదర్శన ఏ గ్రామంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి సమక్షంలో జరిగింది, అది మీ మనసుకు హత్తుకున్న ప్రదర్శన ఇది ఏ పాత్రకి? నాకు హరిశ్చంద్ర పాత్రకి నాకు ఎక్కువగా జనాదరణ లభించిందని చెప్పడానికి దాంట్లో శక్తి లేదు. అది ఈ మధ్యన నేను అమలాపురం దగ్గర వాడపాలెం అనేటటువంటి గ్రామంలో నేను తీసుకున్నటువంటి పారితోషికానికంటే 2 రెట్లు ఎక్కువగా నాకు ప్రజెంటేషన్స్ వచ్చినాయి. అంటే నేను పాడేటటువంటి ప్రతి పద్యానికి కూడా వాళ్ళు ఆసక్తి కానీ ఆ సన్మానం కానీ నాకు ఇటువంటి సన్మానం ఇవన్నీ మళ్ళీ జరుగుతాయా లేదా అని అనిపించింది. అంత వేద మంత్రాలతో సన్మానం అంటే ఇది ఏదో సేవ పూలదండ కప్పేసి చేయడం కాదు అని అనిపించింది. అది కాకుండా దానికంటే ముందు గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి నేను ప్రోగ్రామ్స్ చేస్తున్న టైంలో సంవత్సరానికి ఒక ప్రోగ్రామ్ చేస్తే 20 ప్రోగ్రామ్స్ అవుతాయి ఇప్పటిదాకా ఏదైనా ఊర్లో చేస్తే. అమరావతి దగ్గర బయ్యవరం అనేటటువంటి గ్రామంలో దాదాపు నేను ఇప్పుడు ఒక 25-26 ప్రోగ్రామ్స్ చేస్తుంటా. అంటే సంవత్సరానికి కాదు 6 నెలలకు ఒకటి చెప్పిన. అంటే నాకు అంత ఆదరణ ఉంది ఆ గ్రామంలో. నాకు ఇప్పటికీ నాకు ప్రతి కుటుంబం వారు నాకు ఒక్కళ్ళు కూడా నన్ను ఎగ్నెస్ట్గా చూసేవాళ్ళు లేరు అనమాట. బయ్యారం అనేటటువంటి గ్రామం ఒకటి నాకు, అమలాపురం ఒకటి నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేదు, జీవితంలో మర్చిపోలేనటువంటి ప్రదర్శన. అవును, అలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కానీ నాకు ఎక్కువగా గుర్తొచ్చి ఈ 2 ప్రత్యేకంగా ఎవ్రీ ఇయర్. అలాగే మీరు ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడెక్కడ ప్రదర్శించారు, ఇతర దేశాలు వెళ్ళి ప్రదర్శించడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? ఇతర దేశాలు వెళ్ళడానికి ప్రయత్నం అనేది 2017 నుంచి జరుగుతూ ఉంది. నాకు తానా నుంచి ఆప్తా నుంచి 2 కాల్ లెటర్స్ వచ్చినాయి. అప్పుడు ఒకసారి స్లాట్ దొరకలేదు, ఒకసారి ఏమో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయింది. అక్కడి నుంచి వచ్చినటువంటి కాల్ లెటర్ నాకు పర్ఫెక్ట్గా లేకపోవడం కారణంగా ఈ సంవత్సరం అన్ని ప్రాసెస్ అయిపోయినాయి. నేను ఇంటర్వ్యూకి వెళ్దామన్న టైంలో కరోనా ఎఫెక్ట్. మామూలుగా అయితే ప్రైవేట్గా అయితే వెళ్ళొచ్చాను, మలేషియా, సింగపూర్ అంతవరకు ఇండివిజువాలిటీగా వెళ్ళొచ్చాను అనమాట. అక్కడ ప్రదర్శించారా? మలేషియా కానీ సింగపూర్లో ప్రదర్శన పరంగా వెళ్ళలేదు. మన దేశంలో ఏ ప్రదర్శనలు ఇచ్చారు? నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక ఈ స్టేట్ ఇచ్చారు. ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉంది, బోర్డు వయసు ఉంది, ఇంకా ఆ స్థాయికి అక్కడ వెళ్ళాలని కోరుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు నాటక రంగంలో మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి మీకన్నా పూర్వతరం మీ తాతగారి తరంలో మీరు బాగా అభిమానించినట్లు ఎవరు? తాతగారి తరంలో అంటే మీ ముందు తరాల్లో మీ తాతగారు గారు, మీ తండ్రి గారు కానీ? నాకు తాతగారు అనేటటువంటి వ్యక్తి కాకుండా అయితే గనక నేను హార్ట్ఫుల్గా లైక్ చేసేటటువంటి ఆర్టిస్టు పి. లక్ష్మణరావు గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. అట్లాగే ఏవి సుబ్బారావు గారు. ఆ కోణంలో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పి. లక్ష్మణరావు గారు అంటే ఇక నాకు రోమాలు ఎక్కువ పడుతుంది అనమాట. ఆయన పాటలు పెట్టుకుని పద్యాలు వింటున్నారు. అది మానవ మాత్రుడికి సాధ్యపడేటటువంటి నాలెడ్జ్ కాదు, ఏమాత్రం చదువు లేకుండా. ఆయనతో నేను రాముడాడే అదృష్టం కలిగింది. చాలా సంతోషం. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళాము. ఇప్పటి వరకు నాటక రంగం దీంట్లోకి మీరు అసలు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో BA
అప్లై చేశాను. అయితే నాకు వాయిస్ మెచ్యూర్ అయిన తర్వాత దాదాపు 2.5-3 సంవత్సరాలు డ్రాబ్యాక్ అయ్యేటటువంటి టైంలో చదువుకొని ఏదన్నా చేసుకుందాం అనే సందర్భంలో ఆ డిగ్రీ రాలేదు కానీ గాత్రం అయితే వచ్చింది ప్రాక్టీస్ చేస్తే. అంటే ఎక్కువ దృష్టి దీని మీద పెట్టడం వల్ల నాకు ఒక 3 ఇయర్స్లో వెంటనే నేను ఫామ్లోకి రావడం జరిగింది. ఆ ఫామ్లోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఏమీ నాటకాలు ఏమి రాలేదు. దాదాపుగా ఒక 1.5 ఇయర్ పట్టింది. ఆ తర్వాత ఒక 2011లో నాకు మ్యారేజ్ అయింది. వివాహం అయింది. శ్రీమతి గారి పేరు మౌనిక. మౌనిక గారు. సంతానం? నాకు ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి అమ్మాయి. వెరీ గుడ్. మరి మీరు ఈ నాటకంలో ఒక స్థాయిలో వెలుగొందేటువంటి సమయంలో ప్రతి మనిషికి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అట్లాంటి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు మీరు ఆ కష్ట సమయంలో మీకు ఆర్థిక సహకారం కానీ మానసిక స్థైర్యాన్ని కానీ మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన వాడు మీ అంతరంగం ఎవరు? మీ మనసులో నన్ను ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎక్కువగా నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా నాకు, అంటే ఫ్రెండ్స్ అంటే అభిమానులే నాకు ఎక్కువగా ప్రోత్సహించారు. ఇది నాకు బాలగాత్రం నుంచి మెచ్యూర్డ్ అయ్యి వేరే గాత్రానికి మెయిల్ వాయిస్ రావడానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని నాకు అభిమానులు చాలా ఆదరణ ఇచ్చారు. బంధువుల దగ్గర నుంచి నాకు అపోజిషన్ తప్పితే నాకు ఎవరు కూడా నాకు సహకరించలేదు, హెల్ప్ చేయలేదు, ప్రోత్సహించలేదు. ఆ టైంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందులు పడ్డ సమయంలో ఆశ్రమంలో ఉండి ఆచంట బాలాజీ గారి నాన్నగారు ఆచంట వెంకటరత్నాయుడు గారు, ఆయన దగ్గర నేను దాదాపుగా 2 సంవత్సరాలు శిష్యరకం చేసి నా క్యారెక్టరే కాకుండా నా పక్కన ఉన్నటువంటి క్యారెక్టర్స్ గురించి కూడా తెలుసుకొని ఆ క్యారెక్టర్కి సంబంధించిన భావం తెలుసుకొని ఇలా నటించాలని చెప్పని ఆయన ప్రతి ఒక్క రోజు కూడా ఒక క్యారెక్టర్ ఒక పద్యం తీసుకునేవారు. సంతోషం. అయితే ఇప్పుడు కుటుంబ పరంగా కానీ ఆర్థిక స్థితిగతుల్లో కానీ ఇప్పుడు ప్రస్తుతం మీకు పరిస్థితి ఒక 10 సంవత్సరాల నుంచి మరి మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడ వచ్చినటువంటి నా లైఫ్లోకి వచ్చినటువంటి సందర్భం అది ఏంటో విశేషం తెలియదు కానీ 10 సంవత్సరాల నుంచి నేను చాలా హ్యాపీ. గత 10 సంవత్సరాల క్రితం అయితే కనుక చాలా ఇబ్బందులు, ఒడిదుడుకులు, చెల్లెలు మ్యారేజ్ చేయడం చాలా బాధలు. మరి ఇవిడ వచ్చిన తర్వాత దగ్గర నుంచి అట్లా టర్న్ అయిందనే చెప్పుకోవచ్చు. మంచి ఉజ్వల భవిష్యత్తు స్టార్ట్ అయింది. మీ జీవితంలో ఒక పెను మార్పు జరిగింది. ఇలా వస్తుంది, ఇలా ఉంటాను, ఇలా ఏదన్నా కారులో వెళ్తే గొప్ప అనుకునేవాడిని. పలానా కారు చూసి ఆ కారులో ఎక్కితే గొప్ప అనుకున్నాను. అలాంటిది నేను ఈరోజు ఒక ఇన్నోవా కారు మెయింటైన్ చేస్తాననేటటువంటి ఆలోచన నాకు అసలు ఎప్పుడు రాలేదు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఈ నాటక రంగంలో భవిష్యత్తు వచ్చే తరాలకు కానీ ఇప్పుడు నాటకం ప్రస్తుతం మీతో కలిసి ఆడుతున్న కళాకారులందరికి కానీ ఇప్పుడు భవిష్యత్ తరానికి నాటక రంగానికి వచ్చేటువంటి వారికి మీరు ఇచ్చే సందేశం? ఫస్ట్ గురు శిక్షణ తీసుకొని, ప్రికాషన్స్ తీసుకొని, గురువు దగ్గర సరైనటువంటి ఒక గురువు దగ్గర బేసిక్ లెవెల్స్ చెప్పించుకొని నాటక రంగంలో ప్రవేశిస్తే ఒక ఫ్యూచర్ ఉంటుందని నా ఉద్దేశం. అది మిడిమిడి జ్ఞానంతో వచ్చేసి ఇలా 4 పద్యాలు నేర్చుకొని రూమ్లో పాడి నేను స్టేజ్ మీద నేను నటిస్తాను అని చెప్పని వస్తే కనుక లైఫ్ లాంగ్ లైఫ్ అయితే ఉండదు. తాత్కాలికంగా ఏదో 4 పద్యాలు పాడారు కాబట్టి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఆ ప్రాంతీయంలో ఉన్నటువంటి అభిమానుల వరకు ఉంటారు కానీ ప్రజానికాన్ని అందరినీ మాత్రం మెప్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మెప్పించడం కష్టం. అది చాలా మంది నాకు ఆర్టిస్ట్ పనిచేసిన పేర్లు చెప్తే బాధపడతారు ఇంటర్వ్యూలో. అట్లా డ్రాబ్యాక్ అయిపోయిన వాళ్ళు, నాకు నటిస్తూ డ్రాబ్యాక్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు కారణం? మేము ఇట్లా వెళుతూ ఉన్నాం, వాళ్ళు ఎందుకు డ్రాబ్యాక్ అయ్యారంటే కారణం సరైనటువంటి శిక్షణ లేకపోవడం, మిడిమిడి జ్ఞానంతో చెప్తే అపార్థం చేసుకొని నువ్వు నాకు చెప్తావా, నువ్వు చెప్తే నేను తెలుసుకోవాల్సినంత అవసరమా, నువ్వు నాకే చెప్తావా అనే అహంకారంతో
నేను ఇప్పటికీ నా టీంలో అది గొప్పతనమో లేకపోతే వీడేంటి వాడిని కూడా గౌరవిస్తాడు, వాడిని కూడా ప్రశ్నిస్తాడు, లేకపోతే వాడిని కూడా సలహా అడుగుతాడు ఏంటి అని ఎవడే ఎట్లయినా అనుకోదు. నేను చిన్న ఆర్టిస్ట్ దగ్గర కూడా సలహా ఎట్లా చేస్తే బాగుంటుందా, ఎట్లా చేస్తే బాగుంటుందా, ఎట్లా చేద్దాం అని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర కూడా నేను విశ్లేషించి ఇలా చేద్దామని చెప్పని స్టేజ్ ముందు నేను ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లా చేస్తే ఏంటంటే స్టేజ్ మీద కన్ఫ్యూజన్ ఉండదు. మనం నిద్రలేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్క రోజు ఆ ఆర్టిస్ట్తోనే మనం నటించాం. ఒకరోజు అనంతపురం, ఒకరోజు శ్రీకాకుళం, ఒకరోజు విజయవాడ. ఇదే ఆర్టిస్ట్ చంద్రమతి, ఇదే నక్షత్రుడు రారు కాబట్టి ముందుగా మనం వాళ్ళ సలహాలు మనం తీసుకొని మనం దాని ప్రకారం వెళుతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అట్లా చేస్తాను. హరిశ్చంద్ర నాటకంలో నుంచి ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ ఏముంది, అందరికి తెలిసిన డైలాగు. ఇది చెప్తే రోమాలు నెక్కుపొడిచిపోతాయి అన్నమాట. దేవి కష్టం లెక్కలలో పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి తిని చూడు. ఈ వారణాసి వాయిద్య సహకారంతో కాకుండా, ఇండివిజువల్ వాయిద్య సహకారం లేకుండా ఒక వారణాసి మంచి పద్యం ఒకటి ఆలోచించండి. అయితే ఇప్పుడు దాకా వాయిద్య సహకారం అంటూ మనం అన్నాం కాబట్టి వాస్తవంగా ఇప్పుడు మనకి హార్మోనియం కానీ ఏమీ లేదు. వాస్తవంగా మనం అది ట్రాక్ పెట్టాం. వాయిద్య సహకారం ఎదురుగా చూస్తూ వాయించితే టైమింగ్ వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ నేను పాడిన వాటిలో కూడా టైమింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. మరి ప్రేక్షకులు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. ఇప్పుడు వాయిద్య సహకారం లేకుండా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా వారణాసి. దేవి కష్టములెట్లోనూ పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది మీ దేవి. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవతురిత శాస్త్ర వఖరాసి వారణాసి స్వర్ణగీతట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి వారణాసి నాటక జీవిత చరిత్ర ప్రేక్షకులందరూ చక్కగా ఆస్వాదించారు. ఇక ముందు తరాల్లో కూడా, ముందు రోజుల్లో కూడా మీరు అత్యున్నత కీర్తి శిఖరాలను అధిరోహించి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి
నాటక రంగానికి అలాగే హరిశ్చంద్ర నాటకానికి మిగతా పాత్రలు కూడా మీరు మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా మా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.